పాకిస్తాన్ శ్రీలంక మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్ లో ఇప్పటికే మొదటి మ్యాచ్ పూర్తయింది. రావల్పిండిలో జరిగిన మొదటి మ్యాచ్ లో పాక్ గెలిచింది. ఇక రావల్పిండిలోనే రెండో మూడో వన్డేలు జరగనున్నాయి. మొదటి వన్డే జరిగిన రోజే ఇస్లామాబాద్ లో బాంబు పేలుడుతో 12 మంది మృతి చెందారు. ఇస్లామాబాద్ కు చాలా దగ్గరలోనే రావల్పిండి ఉండడంతో శ్రీలంక ప్లేయర్స్ భయాందోళనకు గురయ్యారు. దీంతో పాకిస్తాన్ లో భద్రతపై ఆందోళన చెందిన లంక ప్లేయర్స్ సిరీస్ ఆడలేమని స్పష్టం చేశారట. రావల్పిండికి బాంబు దాడి జరిగిన ఇస్లామాబాద్ సమీపంలోనే ఉందని, భద్రతపై తమ క్రికెటర్లు ఆందోళన చెందుతున్నారని ఓ శ్రీలంక బోర్డు అధికారి చెప్పాడు. దాంతో పాకిస్తాన్ శ్రీలంక సిరీస్ రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లంక జట్టులోని 8 మంది ప్లేయర్స్ నేడు స్వదేశానికి బయలుదేరనున్నారు. అయితే ఈ వన్డే సిరీస్ తర్వాత శ్రీలంక, పాకిస్తాన్, జింబాబ్వే మధ్య ముక్కోనపు సిరీస్ ఉంటుంది. ఈ సిరీస్ కూడా ఇప్పుడు సందిగ్ధంలో పడింది. 2 సిరీస్లు రద్దయితే పీసీబీకి భారీ నష్టం వాటిల్లనుంది. ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న పీసీబీ పరిస్థితి ఇప్పుడు మరింత దిగజారనుంది. కాగా 2009లో లాహోర్లోని గడాఫీ స్టేడియానికి వెళ్తుండగా శ్రీలంక క్రికెటర్ల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. అదృష్టవశాత్తు ఆ ఘటనలో ప్లేయర్స్ ప్రాణాలతో బయటపడ్డారు. మహేలా జయవర్ధనే, చమిందవాస్, అజంతా మెండిస్, కుమార్ సంగక్కర, తిలకరత్నే దిల్షాన్ సహా మరికొందరు గాయపడ్డారు. ఆ ఘటనలో భద్రతా సిబ్బంది చాలా మంది మృతి చెందారు. భద్రతా సిబ్బంది ప్రతిఘటించడంతో ప్లేయర్స్ సురక్షితంగా బయటపడ్డారు. ఆ దాడితో దాదాపు దశాబ్దం పాటు విదేశీ జట్లు పాకిస్తాన్ కు క్రికెట్ ఆడేందుకు వెళ్లలేదు. అయితే 2019లో శ్రీలంక జట్టే పాకిస్తాన్ కు వెళ్లింది. అప్పటి నుంచి అన్ని టీమ్స్ పాక్ కు వెళ్లి ఆడాయి. తాజా ఘటనతో మరలా అప్పటి పరిస్థితే వచ్చే అవకాశాలు లేకపోలేదు.